హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్కి ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తొందరగా పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి అంటేనే ముగ్గులు. మా ఇంటి ముందర ముగ్గులు వేయడం కోసం నేనైతే అంతా ఊడ్చేసాను. అమ్మ అయితే ఇక్కడ పేడ కలర్ వేసిస్తుంది నాకు. ఇది నిన్న నైట్ అనమాట. నైటే అంతా అలుక్కొని పొద్దునైతే ముగ్గు వేస్తాం మేము. ఎందుకంటే ఇంటి ముందర మా టుట్టు లేవి బిట్టమ్మ వాళ్ళందరూ ఉంటారు కదా, పొద్దునకల్లా చెడిపేస్తారనేసి మేము నైట్ అయితే అంతా కలర్ వేసి రెడీ పెట్టుకుంటాం. పొద్దునే ముగ్గులు వేస్తామన్నమాట. అమ్మ అయితే నాకు ఇక్కడ గుడి దగ్గర ఇంటి ముందరంతా పేడ కలర్ అయితే వేసిస్తూ ఉంది. ఇంకా ఎదురింటి ఆంటీ ముగ్గు వేయమంటే ఆంటీకి కొంచెం కలరింగ్లో హెల్ప్ చేసామన్నమాట. ఆంటీ ముందే ముగ్గు వేసేసింది, దానికి మేమంతా కలర్ నింపుతూ ఉన్నాము. మేము ఇంకా ఆంటీ వాళ్ళ ముగ్గుకి అంతా కలర్ ఫిల్ చేసి హ్యాపీ పొంగల్ అని రాసి వచ్చేసామన్నమాట. ఆంటీ పొద్దున ఎరుముడికి వెళ్తుంది అనమాట, అందుకే నైటే వేసేసింది. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. కలర్స్ అన్ని కప్లో వేస్తున్నాను నేను. అమ్మనైతే లేపేసాను, అమ్మ ఫ్రెష్ అప్ అవడానికి అయితే వెళ్ళింది. ఇంకా అమ్మ వచ్చేస్తే ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తాం. చూడండి, ఆంటీ బయట లైట్ ఆఫ్ చేసింది, కుక్కలు వచ్చి పడుకుంటాయని ముగ్గు పైన. ఇంకా నేను వెళ్ళి లైట్ వేసి వచ్చాను. ఇంకా డాడీ అయితే మాకు సర్కాల్ వేసి ఇట్లా పాట్ అయితే వేసి ఇచ్చాడు. ఇంకా అమ్మ నేనైతే కొంచెం అమ్మ కలరింగ్లో కొంచెం హెల్ప్ చేసింది. ఇంకిద్దరు కలిసి కలర్ చేస్తున్నాం. ఇక్కడ చాలా ఈజీ ముగ్గు అనమాట ఇది. నేనైతే ఏ ముగ్గు సెలెక్ట్ చేసి పెట్టుకోలేదు, అందుకోసమే మార్నింగే లేచి ఇంకా ఏదో ఓన్గా వేస్తూ ఉన్నాం అనమాట. చిన్న ముగ్గు చూద్దాం ఎలా వస్తుందనేసి. ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చి చూస్తున్నారనమాట ముగ్గు ఎలా వేస్తున్నాం అనేసి. కరెంట్ పోయింది, అప్పుడే 6 అలా అవుతుందన్నమాట. కొంచెం వెలుతురు అయితే ఉంది. ఇంకా ముగ్గు అయితే అంతే. ఇంకా దానిపైన అంతా వేరే కలర్స్తో అయితే నేను డెకరేట్ చేస్తూ ఉన్నాను.
ఇక్కడైతే నేను పాపను మాట్లాడిస్తున్నాను దెబ్బలు పడతాయి అనేసి. ఇంకా పాపతో కూర్చొని కొంచెం ముగ్గు అయితే వేశాను. తనైతే కలర్స్ ఇలాగే చూస్తుందన్నమాట, ఏంటి ఇన్ని కలర్స్ ఉన్నాయనేసి. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఇంకా పైన కూడా ఒక చిన్న ముగ్గు వేస్తాను. ఇంకా దీన్ని కూడా అంతా కలర్ వేసాను. చూడండి ఇలా వచ్చింది. ముగ్గు ఎలాగుందనేసి కామెంట్ చేయండి. నాకైతే ఇది పైన వేసింది బాగా నచ్చింది. మా టుట్టుగాడు కొడాల సెకండ్ కొడాల సెకండ్ కొడాల. ఏ బిట్టమా అమ్మ అయితే నాకు చెరుగడ్డలు వేసిస్తూ ఉంది. ఇంకా నేనంతా కలర్ ఫిల్ చేశాను. ఇంకా ఇంటి ముందర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గుడి దగ్గర అయితే ఒక చిన్న ముగ్గు వేద్దామని వెళ్తున్నాను. గుడి దగ్గర కూడా ముగ్గు వేయడం కంప్లీట్ అయింది. ఇంకా అమ్మ ఇక్కడ తులసి చెట్టు దగ్గర ఒక చిన్న ముగ్గు వేసింది అనమాట. ఇప్పుడైతే మీకు కంప్లీట్ ముగ్గు చూపిస్తాను. ఎలా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ముందు వేసిన చిన్న ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా అమ్మ పూజకంతా రెడీ చేసి పెట్టిందనమాట. ఇంకా డాడీ స్నానం చేసుకొని వచ్చి దీపం అయితే వెలిగించాడు. అమ్మ తులసి చెట్టు దగ్గర బయట గుడి దగ్గర అయితే పూజ చేసింది. డాడీ ఇంట్లో దీపం పెట్టి బయట అమ్మవారి దగ్గర అగరబత్తి వెలిగించారు. ఇంకా నేను వస్తా ఉంటే సుమితక్క నాకు శేంగా ఉండలు ఇచ్చిందనమాట. ఇంకా నేను కూడా లోపల బయట ఇంకా దేవుడికి అయితే నమస్కారం చేసుకున్నాను. ఇంకా ఇక్కడ రెడీ అయిపోతున్నాను. ఇక్కడ వీడియో తీస్తుంటే డాడీ అయితే నవ్విస్తున్నారు అనమాట. ఇంకా నేను రెడీ అయిన తర్వాత ఇంకా ముగ్గు దగ్గర పూలు పెట్టి కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఇంకా అక్క ఇచ్చిన శేంగా ఉండలిని డాడీకి అయితే ఇక్కడ ఇస్తా ఉన్నాను. తిని చెప్పు డాడీ ఎలా ఉంది టేస్ట్ అని అడుగుతున్నాను. ఇంకా నేను కూడా తింటా ఉన్నాను ఇక్కడ. డాడీ నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాము. ఇంకా డాడీ పాపతో దిగుతారంటే పాపకి డాడీ కూడా ఒక ఫోటో తీసాను. ఇంకా ఇంటి దగ్గర అయితే హరిదాస్ వచ్చారు. అమ్మ అయితే ఇక్కడ బియ్యం పెడుతోంది వాళ్ళకి.
ఎప్పుడు అనకండి ఎవరు ఉన్నారండి దాచిపోయే దాంట్లో నేను ఇట్లా మిగతా వేరే మేడం వాళ్ళు ఒక రకం ఇక్కడ నేను అమ్మ వంటకైతే రెడీ చేసుకుంటా ఉన్నాం. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట. నువ్వు లేపుకున్నాకే యువతిలా ఏం పెట్టినా దీని లోపల ఏం పెట్టి మసాలా ఎల్లో కలర్ జాబ్ గురించి నీకు ఎందుకు మా నేను మాట్లాడమని ఏం నువ్వు మాట్లాడుతున్నా ఎట్లా అంటామండి ఇప్పుడు మన సమస్యలు మా ఈరోజు పండుగ గురించి మాట్లాడమా. ఇదేం చేసుకోమా? పండుగ మళ్ళీ వస్తుందంట. ఇదేం చేస్తావు? అట్లా వేస్తాను చూడండి. ఇదేం చేస్తావు? అది గుమ్మడికాయ స్వీట్. గుమ్మడికాయతో స్వీట్ బెల్లం వేసి చేస్తావా? ఆ రోజులు మళ్ళీ రావు. ఉప్పేసినావా అన్నంలోకి? మీరు పక్కన పెట్టేసేది తర్వాత కదా చేసేది. అయిపోయిందా? కలుపు ఎందుకు మమ్మీ? నువ్వు మర్చిపోయాల్సిన వస్తే దాంట్లో కారం అంతా వేసేసినావు. ఇప్పుడు వేస్తావా దాంట్లో? ఇది ఉడికినాయా? అన్నం చేస్తున్నా బిడ్డ. అన్నం చేస్తాను. అన్నం ఉడుకుతాను అప్పుడే. అన్నం అయిపోయి వచ్చేసింది. ఇప్పుడు అన్నం ఉంచేస్తున్నా. చేసుకో. అన్నం ఉంచినామంటే ఒక పని అయిపోతుంది. గట్టి పట్టుకోండి. చాలా చాలు చాలు చాలు. ఒక పాట పాడతావా నా కోసం? నీకు వచ్చే పాట, ఏ పాట? నీకు యాద వస్తుంది అది పాడు. మళ్ళీ రాకుని కొత్త లిరిక్స్ క్రియేట్ చేసి పాడవద్దు. ఎప్పుడు పాడతావు కదా, పాడు. ఓం
శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ శివ శివ శివాయ ఓం నమ శివాయ శివ శివ శివాయ. ఆనందమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్? హరే హరే శంకర శంభో శంకర. తీసేది ముచ్చేది తీసేది అదే ఒక పెద్ద పని. కూర చేయాలంటే కదా. ఈసారి ఇంకొన్ని యాడ్ చేస్తాం కదా ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ. వాటర్ అట్లా వేసేస్తాం. ఇవి ఉడికి పెడతావా? నెక్స్ట్ ఏం చేస్తున్నావు? కొంచెం నువ్వులు వేస్తున్నా. నువ్వులా ఎక్కడ వేస్తున్నావు? కొన్ని నువ్వు కాలుతున్నాయి ఇంకొంచెం. ఎక్కడున్నావుమా? అమ్మా ఏమది? యాలక్కి ಹಾಕ್ತಾರೆ ಅದರಲ್ಲಿ. నాకెందుకు ఆ స్మెల్లే పడదు. మా ఎక్కువ వేస్తే అసలు తినలేను. నీకు నచ్చుతుందా? మంచిది తింటే. చూసొస్తాను. బెల్లం వేస్తున్నావా దాంట్లో? వేస్తుంటూ నేను చూసొస్తా. బీటమ్మా ఓం చెప్తున్నావులే. ఇటు కాయగూరలు వచ్చిండేది అక్కడ డబ్బా దగ్గర ఎవరో తీసుకుంటున్నారు. అయిపోయిందా? ఏం బజ్జీ? పొడి అయిపోయింది. చూపి. దీని తిరువాత ఏం పెట్టరా పొడికి? పొడి తిరువాత ఎవరు పెడతారు? తల్లి నువ్వే పెట్టాలి. మళ్ళీ పొడి చేస్తే తిరువాత పెట్టాలి కదా. కారం పొడి చేస్తే పెడతారు. ఇది స్వీట్ పొడి కదా, పెట్టారు. నువ్వుల పొడి తిరువాత పెట్టరా? పెట్టారు. నాకు కూడా తెలుసులే, పెట్టరు. ఇప్పుడు కూరలో అది స్వీట్ స్వీట్ వస్తుంది కదా, దానికి ఏం చేయాలి? కొంచెం మీదే వేసేస్తాం. బాబు మా మంచి పాట పాడమ్మా. కూరలో వేసడానికి నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఒట్టి కొబ్బరి. బాగుంటుంది. ఇంకేమైనా వేస్తావా? ఇంకేనా? అంతేమా. ఇంకా ఇంకెంతసేపు ఉడకాలి? అయిపోయి సన్ స్లిమ్లో పెట్టేసి 10 నిమిషాలు. బీట్రూట్ కూడా వచ్చిన తీసుకుందామా? నేను తీసుకుంటుంటారా? ఇక్కడ ఒక జోక్ వేసాను నేను. అన్న అయితే ఎన్ని కేజీలు కావాలక్క అంటే ఒక 10 కేజీలు అన్న. నేను టుట్టుపు ఏ టుట్టుపు 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 సెకండ్ కూడా సెకండ్ షాన్గుండు చెరకుండు చూపి. చూడడానికి చాలా రుచిగా ఉంది. ఏమ్మా కలర్ అట్లుంది, బాగుంటుందా? కూర అయిపోయింది. గుమ్మడికాయ స్వీట్ చేద్దాము. కొంచెం గట్టిగా చెప్పు. గుమ్మడికాయ స్వీట్ చేస్తాను రా. చూపి. ఉత్త గుమ్మడికాయలు ఉడికిపెట్టేదా? ఉడికిపెట్టేసి ఒక విజిల్.
గుమ్మడికాయలు ఉడకపెట్టుకుంటున్నా. ఎన్నిసార్లు చెప్తావు? ఒక్కసారి చెప్పి అవ్వాలి మళ్ళీ పని. మిక్స్డ్ వెజిటేబుల్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మ గుమ్మడికాయలు విజిల్ అయితే వేసింది. ఇక్కడ నేను యోగట్ అయితే తింటున్నాను, బ్లూబెర్రీస్ది. మమ్మీ నూనె పొడి తినదంటే ఎక్కువ విజిల్ అయినేమో 2 విజిల్సా? ఉడికినాయా? ఇంకో విజిల్ కావాలేమో. ఉడకలేదా? చూడు కొరుక్కొని తిని చూడు. ఉడకలేదు. లేదు, ఉడకలేదు ఇంకా. మళ్ళీ విజిల్ వేస్తావా ఇప్పుడు? ఉడకలేదులేమో, ఇంకొక విజిల్ రావాలా? ఇంకా ఒక విజిల్ 2 విజిల్ పెడతావు? విజిల్ పెట్టేస్తాం, ఇంకా మెత్తగా ఉడికిపోతాయి. గుమ్మడికాయ ఇంకా ఉడకలేదు, అందుకోసం మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ పెట్టుకుంటుందమ్మా. ఏం వెతుకుతున్నావా? ఇంతలోపల కొంచెం దీనిలో కొంచెం బెల్లం తీసుకుంటావా? బెల్లము ఎందులోకి? ఇంకొక ముక్క నువ్వుల పొడిలోకా? గుమ్మడికాయలు. గుమ్మడికాయ స్వీట్గా తెస్తా. యాలకులు 2 వేస్తున్నావా? బెల్లం తీసుకో. చాలా ఇంకా తేవాలా బెల్లం? బెల్లం దంచుకుంటా. వెనీలా చూడు ఇప్పుడు ఉడికినాయో లేదో. ఉడికింది కదా? ఇస్తావా? బెల్లం సరిపోతుందా అంత? గుమ్మడికాయ స్వీట్ అండి. కరవ తిప్పుకోవాలి అంతే ఒకసారి. గుమ్మడికాయ స్వీట్ అడి నేను అవుతున్నావు. దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఏలకేసి మిక్సీకి వేసిన ఇట్లా కూడా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇక్కడ డాడీకి అయితే అమ్మ పెట్టిస్తూ ఉంది. బాగుంటుంది. తో డాడీ రొట్టి ఇట్టుకో. ఇది నువ్వుల పొడి, ఇది గుమ్మడికాయ స్వీట్ అంట, రొట్టెలో తినొచ్చు అంట. ఇది చేస్తారు కదా పండక్కి. అది ఎవరికి మా సర్ది కడుతున్నావు? ఎదిరింటి అంకల్కా? ఇంకా నేను కూడా ఇక్కడ తినేస్తున్నాను. 3 అయితే చాలా బాగున్నాయి. నువ్వుల పొడి, గుమ్మడికాయ, ఇది స్వీట్, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కూడా చాలా బాగుంది. ఈరోజు నేను చేసిన ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి. ఆ కంటెంట్ పైన అయితే వీడియోస్ చేస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ డార్లింగ్స్.